ఈరోజు సింహరాశి వారికి విద్యార్థులకు చదువులో ఆసక్తి తగ్గిన వాళ్ళకి మళ్ళీ తిరిగి చదవాలని ఉత్సాహం వస్తుంది. చదువు యొక్క విలువ తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకి జీతాలు పెరగడం లేదా ప్రమోషన్కి సంబంధించినటువంటి శుభవార్త వింటారు. నిరుద్యోగులకి కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందడానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలు ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కూడా మీకు గుర్తింపు వస్తుంది. విదేశాల్లో ఉన్న భారతీయులకి గృహం కొనడం లేదా వాహనం కొనడం కలిసి వస్తుంది. అవసరమైనటువంటి ఖర్చులు చాలా బ్రహ్మాండంగా పెట్టగలుగుతారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎల్ఐసీలు ఇలాంటి పాలసీలన్నీ కూడా కట్టగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమ పెట్టాలి అనుకునే వారికి పర్మిషన్లు, లోన్లు వస్తాయి. ముఖ్యమైన పనుల కోసం చేసే ప్రయాణాలు అనుకొనిస్తాయి. ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు తొలగి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. మీరు కొత్తగా ఏదైనా సాధించాలన్న తపన, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతోంది. వ్యాయామాలు చేస్తారు. నిద్ర, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ప్రేమికుల వివాహ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. భార్యాభర్తలు, ప్రేమికులు శారీరకంగా కలుస్తారు. బంగారు ఆభరణాలు, వస్త్రాలు, సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తారని చెప్పొచ్చు. నూతన గృహయోగము, ముఖ్యంగా ప్రభుత్వ పథకాల ద్వారా గృహం లభించే అవకాశం కనపడుతోంది. ఆలయాలు దర్శనం చేయడం, ఇంట్లో పూజలు, నోములు, వ్రతాలు చేసుకోవడం, దీనివల్ల మానసిక ప్రశాంతత కనపడుతుంది. మీకు సూర్యనారాయణ మూర్తి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులతో ఆరోగ్యం కలుగుతుంది. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో సూర్యనారాయణ మూర్తికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.